ఎక్కడున్నారు? ఈరోజు మనం పోయే ప్లేస్ ఏంటో తెలుసా? హైదరాబాద్లోని దక్షిణ కాశీ. ఈ టెంపుల్ వచ్చేసి మేడ్చల్లోని అత్వెల్లి అనే విలేజ్లో ఉంటుంది. ఈ శివరాత్రికి మీకు సెపరేట్గా దర్శనం కావాలి, లేకపోతే అభిషేకం కావాలి అని అనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పదండి ఒక్కసారి టెంపుల్ని చూద్దాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? మన కాశీలో విశ్వేశ్వర స్వామి టెంపుల్కి ఉన్నట్టు 4 ముఖద్వారాలు ఉంటాయి. మేము వెళ్ళింది నైట్ టైంలో కాబట్టి మాకు అంతగా ఓపెన్ చేయలేదు, కానీ డే టైంలో మాత్రం అన్ని ద్వారాలు ఓపెన్గానే ఉంటాయి. మీ అందరి కోసం ఈ ముఖద్వారాలను తీశాను, చూడండి. ఈ టెంపుల్ మొత్తం స్టోన్ కార్వింగ్తోనే ఉంటుంది. ఎటు చూసినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింగాలతోని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ గుడికి కావాల్సిన స్టోన్ మొత్తం ఆళ్ళగడ్డ నుండి తెప్పించారంట. ఈ టెంపుల్కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటో తెలుసా? ఈ గుడిలో ఉండే లింగానికి బ్రహ్మసూత్రాలు కూడా ఉంటాయి. ఈ గుడిని స్థాపించింది హంపి పీఠాధిపతి అయిన ఆది శంకరాచార్యుల గారి శిష్యుడు అయిన విద్యారణ్య స్వామి. ఈ బ్రహ్మసూత్రాలు ఉన్న లింగాన్ని దర్శించుకుంటే 1000 లింగాలను దర్శించుకున్నంత ఫలితం వస్తుందంట. మేము ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లోని పంతులు గారు మా కోసము అభిషేకము అండ్ అలంకరణ కూడా చేశారు స్వామివారికి. ఈ టెంపుల్లో స్వామివారికి మనం స్వయంగా వెళ్ళి అభిషేకం కూడా చేయొచ్చు. అలాంటి చిన్న ఫెసిలిటీ కూడా ఇస్తారు వీళ్ళు. రండి స్వామివారి అలంకరణ చూద్దాం ఇక్కడ నుండి. మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత చూడండి స్వామివారు ఎంత అందంగా కనబడుతున్నారో. మీరు కూడా చూసి దర్శించుకోండి ఆ స్వామివారిని. కాలభైరవుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈ శివలింగానికి ఎదురుగానే మనకి నందీశ్వరుడు కూడా కనిపిస్తాడు. ఇక్కడ మనం చూసేది పాత నందీశ్వరుడు అండ్ పాత పానవట్టం. ఇప్పుడున్న లింగాన్ని ఈ ప్రాణవట్టాన్ని నుండే తీసి కొత్త దానికి పెట్టారు. జర సబ్స్క్రైబ్ చేసుకోరాదు?